మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ మనసుతో పాడండి. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. నిజము దీనికి నమ్ము ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. నిజము దీనికి నమ్ము ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె తీర్చును. కన్న బిడ్డల ప్రేమ కలగా కలిగిపోను. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె కలిగించును. కన్న బిడ్డల ప్రేమ కలగా కలిగిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని ప్రేమ. ఎన్నాడెన్నడు నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. యేసుని ప్రేమ ఎవరు కొలవలేనిది. నిజము దీనికి నమ్ము ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలువరను. మూడుగా మిగిలిపోను. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలువరను. మూడుగా మిగిలిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని
దయచేసి ఓకే కొద్ది నిమిషాల్లో మనం వెనుక అనుభవం ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుడు లోకములో కాగా వినిపించక అందరికి వచ్చే ఆ వర్స్ మరి గట్టిగా చెప్పండి ఒకసారి. అబ్బాయిల సైడ్ వినిపించక అందరు చెప్పాలి. రెడీ 1 2 3 గో. ఆమె మన ప్రేమ ఎక్కడి నుండి నేర్చుకోవాలండి? ఎవరి దగ్గర చూసి నేర్చుకోవాలి? లోకంలో నన్ను చూసి నేర్చుకోవాలా? ఇంటి పక్కన వాళ్ళు చూసి నేర్చుకోవాలా? సినిమాల్లో వాళ్ళు చూసి నేర్చుకోవాలా? ఎవరి నుండి నేర్చుకోవాలి ప్రేమ? ఎందుకు? ఆయన ఒక్కటే నిజమైన ప్రేమ, కాకా ప్రేమ. మనం ఒక చిన్న సందేశం విన్నాము. ఆ సందేశం విన్నాక we'll have a song and we'll go to the message. మన మధ్యలో సిస్టర్స్ కానీ అక్క మనకి ఒక సందేశం చదువుతారు. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు మీరు చూసే ఉంటారు. చూసారా లేదా? ఎన్నో ప్రేమలు మీకు తెలుసు. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు చూస్తూ ఉంటాము. కానీ అవి నిజమైన ప్రేమేనా కాదా? అవునా? చెప్పండి. అయితే గడిచిన దినం ఈ లోకమంతా ప్రేమకు చిహ్నంగా ఏ రోజు జరుపుకున్నారు? ఏ రోజు? దాన్ని ఏమంటారు? వ్యాలంటైన్స్ డే. అవునా? అయితే మనం నిజమైన ప్రేమ సందేశాన్ని ఇప్పుడు విన్నాం. ప్రభువులో ప్రియమైన సహోదర సహోదరీమణులారా, గడిచిన నిన్నటి దినాన ప్రపంచం వ్యాలంటైన్స్ డే అనే ప్రేమను జరుపుకుంటుంది. కానీ మనకు ఇది కేవలం పూలు, బహుమతులు, రొమాన్స్ గురించి కాదు. మన జీవితాల్లో సంబంధాలను బలపరిచే నిజమైన ప్రేమ గురించి ఆలోచించాల్సిన రోజు. ప్రేమ అనేది ఒక భావోద్వేగం మాత్రమే కాదు, అది ప్రతిరోజు తీసుకునే ఒక నిర్ణయం. నిజమైన ప్రేమ అంటే కోపంగా ఉన్నప్పుడు సహనాన్ని ఎంచుకోవడం, అలసిపోయినప్పుడు కూడా దయగా ఉండడం, నొప్పి కలిగినప్పుడు క్షమించడం, అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ గౌరవంగా మాట్లాడడం. మన సంబంధాలు మెరుగుపడాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. మొదటిగా ప్రేమ మాటల్లో కనిపించాలి. మన మాటలు సంబంధాలను నిర్మించగలవు లేదా అవి పగలగొట్టగలవు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య మాట శైలి చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యంగా ఉండాలి. ఈ రోజు నుంచి విమర్శ కంటే ప్రశంస ఎక్కువగా చెప్పండి. ధన్యవాదాలు అని తరచుగా చెప్పండి. క్షమించడం అని ఆలస్యం చేయకుండా చెప్పండి. మీరు నాకు విలువైన వారు అని వారికి తెలియచేయండి. ఒక మృదువైన మాట కఠినమైన హృదయాన్ని కూడా మారుస్తుందా లేదా? మారుస్తుందా లేదా? ఒక మృదువైన మాట కఠినమైన హృదయాన్ని మారుస్తుందా లేదా? గట్టిగా చెప్తే తర్వాత చదువుతారు. మారుస్తుంది. వెరీ గుడ్. రెండవదిగా ప్రేమ త్వరగా క్షమిస్తుంది. పరిపూర్ణమైన సంబంధం ఈ లోకంలో ఎక్కడ ఉందా లేదా?
లేదు, వెరీ గుడ్. కానీ క్షమించే హృదయం ఉన్న చోట సంబంధం నిలుస్తుంది. హృదయంలో పగబెట్టుకోవటం అనేది మనసును నెమ్మదిగా గాయపరుస్తుంది, కానీ క్షమించడం స్వస్థతను తీసుకొస్తుంది. బలమైన కుటుంబాలు పరిపూర్ణమైనవి కావు, కానీ ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగిన కుటుంబాలుగా ఉండాలి. మూడవదిగా ప్రేమ సమయాన్ని ఇస్తుంది. ప్రేమ పెరగాలంటే శ్రద్ధ అవసరం. అవసరమా కాదా చెప్పండి? ప్రేమ పెరగాలంటే శ్రద్ధ అవసరం. అవసరమేనా కాదా? అది ఫోన్ పక్కన పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబంగా కలిసి ప్రార్థించండి. ఒకరిని ఒకరు అడ్డుకోకుండా వినండి. కొన్నిసార్లు గొప్ప బహుమతి మన సమయం. నాలుగవదిగా ప్రేమ క్రీస్తును ప్రతిబింబించాలి. మన ఇళ్ళను చూసినప్పుడు ప్రజలు శాంతిని చూడాలి. ఏం చూడాలండి? శాంతిని చూడాలి. మన ఇళ్ళను చూసినప్పుడు ప్రజలు శాంతిని చూడాలి. మన సంబంధాలను చూసినప్పుడు గౌరవాన్ని చూడాలి. మన మాటలను విన్నప్పుడు దయను అనుభవించాలి. మన మాటలను విన్నప్పుడు ఏం అనుభవించాలని? దయను అనుభవించాలి. మన ఇల్లు ఒక ప్రోత్సాహక స్థలం కావాలి, కానీ ఒత్తిడికి స్థలం కాకూడదు. మన సంఘం ఐక్యతకు ఉదాహరణ కావాలి, కానీ పోలికకు కాదు. చివరిగా ప్రేమ కేవలం జరుపుకోవచ్చు, ప్రతిరోజు దానిని ఆచరించండి. వివాహితులైతే మీ జీవిత భాగస్వామిని అభినందించండి. ఒంటరిగా ఉన్నవారైతే దేవుడికి ఇచ్చిన సంబంధాలను విలువగా ఎంచండి. ఎక్కడైనా విభేదం ఉంటే శాంతికి మీరు మొదటి అడుగు వేయండి. ప్రతిరోజు మనం చేసే పనుల్లో చూపించే ప్రేమ జీవితాంతం నిలిచే బలమైన బంధాలను కూడా నిర్మిస్తుంది. మన ప్రేమ ఇతరులకు భద్రత, గౌరవం మరియు విలువల అనిపించేలా ఉండాలి. దేవుడు మీ అందరి ఇళ్లను నిజమైన ప్రేమతో, శాంతితో నింపులు గాక. విన్నారా అండి సందేశం? బాగుందా? సో మనం కూడా అలాంటి మనం కూడా పాటిద్దాము. చివరిగా వాక్యాన్ని వినే ముందు ఒక పాట పాడుకుందాము. పాట నంబర్ 255, పేజ్ నంబర్ 172, పేజ్ నంబర్ 172, 255 పాట కలిసి పాడుకుందాము. అందరూ లేచి నిలబడి, దయచేసి అందరూ లేచి నిలబడతానండి. We'll sing this together. That is really. లిరిక్స్ కనిపిస్తున్నాయి అందరికీ రిపోర్ట్ మీద. మరి ఎవరు పాడట్లేదు? నాకు ఎవరు ఎవరు లేరు అనుకుంటున్నారా?
నేను ఇంకా సింగిల్ అలా బ్యాచులర్ అలా స్పెసిస్ట్ or కింద అనుకుంటున్నారా there is one Valentine Jesus he is the first Valentine he is the first love ఆయన మన మొదటి ప్రేమ తొలి ప్రేమ రైట్ అందరం కలిసి ఒకసారి పాడుకుందాం చివరిగా దయచేసి కూర్చోండి మన మధ్యలో ఉన్న చిన్న పిల్లలు ఒక సాంగ్ పాడతారు దీని తర్వాత మెసేజ్ ఈ చిన్న పిల్లల స్పెషల్ సాంగ్ తర్వాత జేకబ్ గారి దేవుని వాక్యం Bye.
ప్రేమ సందేశం, ప్రేమ బాణాలు, ప్రేమ మాటలు, ప్రేమ పాటలు ఇంకేమన్నా? థ్యాంక్ యూ. చక్కటి పాటలు ఇచ్చినటువంటి పరిస్థితి మందరికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మంచి ప్రేమ సందేశాన్ని ఇచ్చినటువంటి ఆకాశాన్ని కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రేమ గురించి ఇప్పుడు ప్రేమ గురించి ప్రేమ ఆ ప్రేమ గురించి చెప్పడానికి నేను అడుగు కాదు. ఆ ప్రేమ గురించి చెప్పడానికి నేను అడుగు కాదు. ఆ ప్రేమ గురించి ఎవరు కూడా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు అందరి కొరకు కూడా 2000 సంవత్సరాల క్రితం ప్రభు చేసేటువంటి గొప్ప కార్యమే ప్రేమ చిహ్నంగా ఉంది. ఇంతలో మనం అయిపోతాం ప్రేమ, పొద్దున్న ప్రేమ మధ్యాహ్నం ప్రేమ సాయంత్రం ఎవరో మాట్లాడితే నిజమైన ప్రేమ బయటకు వస్తాడు. మన నిజమైన చూస్తే మన నిజమైన అందరూ నటించేటువంటి ప్రేమ చేసేటువంటి ప్రేమ అనేవి కూడా అందరూ ఏదో విధంగా అటెన్షన్ తీసుకోవడానికి చూపించుకోవడానికి ఉండేటువంటి ప్రేమ. కానీ నిజమైన ప్రేమ మనం ఎలా ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఏది చేస్తున్నా మన కోసం చేసేటువంటి ప్రేమ ఏది ప్రేమ. దాని గురించి 2000 సంవత్సరాలు కొత్తగా చచ్చిపోయింది ఏమీ లేదు. దానికి కాదు, కేవలం ఆయన చూపించిన ప్రేమ మాత్రమే నేను నిలబడి ఉన్నాను. ప్రార్థన చేసేస్తాను. పరిశుద్ధమైన అందరికీ ప్రేమ వేసి ప్రభావం పరిశుద్ధం చేసుకున్నాం. ప్రభావ కృపగా నిరీక్షించబడి మీకు మంచి పాటలు వందనాలు. ప్రభావం నిజమైన ప్రేమ ఒకరు ఎక్కడ జరగదు, కానీ మీరు చూపించినటువంటి ప్రేమ అది ఎన్నో పాటల ద్వారా ప్రభావ శిక్షణ ప్రేమ సందేశం ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రభావ ప్రతి ప్రాణమైనటువంటి వస్తుండగా ప్రభావ మా హృదయంలో మీరు చూసేటువంటి ప్రభావ ఈ సమయాన్ని ప్రభావ ఆలయంలో తీసుకురండి. ప్రతి బంధించండి, ప్రతి కాలంలో ప్రభావ ఆలయంలో తీసుకొని బంధించండి. ప్రభావ వివేచించినటువంటి ప్రజల మీద చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరు శరీరం పెద్దవారైన ప్రభావ ఈ వివేచన ఆత్మలో జ్ఞానం వెళ్ళిపోతున్నాను. ప్రభావ తండ్రి సహాయం చేయండి. ఎన్నో మాటలు ఈ లోకంలో మేము వింటూ ఉంటాము. వారి మాటల్లో ప్రభావ మా చుట్టూ చేస్తున్నాం. ప్రభావ ఒక ఆదివారం నుంచి మీ మాట వినడానికి కూర్చొని ప్రభావ మా చుట్టూ మా హృదయం మాట్లాడే ఏది తీసుకోలేదు ప్రభావ. తండ్రి మా హృదయం సిద్ధపరుచుకుని ఇదిగో ప్రభావ వినడానికి నేను వచ్చాను. ప్రభావ మాట్లాడండి. ఈ వారం అంతా ఎలాగో ప్రభావం వాక్యం లేకుండా నిజముగా నా పరిస్థితి ఎరిగిన దేవా, నా స్థితి ఎరిగిన ప్రభావ నాతో మాట్లాడండి. నా పరిస్థితిని చూడండి, నన్ను వికరించండి. కోరుకుని వచ్చిన ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి ప్రభావ. మీరు సహాయం చేసి నన్ను మీ జీవితాల్లో మరుగుపరిచిన ప్రభావం మీరే వెనుకపరుచుకుని కనపరుచుకోవాలి. ఏ శ్రామం బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంత సమయం దేవుని వాక్యం చూడడానికి మన సమయాన్ని మనం కేటాయించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో ఈ యోనా తెలుసా? యోనా ఎవరో తెలుసా? యోనా ఎక్కడ ఉంటుంది? యోనా రాసినటువంటి ఒకటవ అధ్యాయం యోనా chapter 1 ఒకటి నుంచి 10 వచనాలు మనం చూస్తున్నాము. ఇక్కడ యోనా ప్రవక్తగా కావాలనేటువంటి ఈ యోనా యెహోవా ప్రత్యక్షమై ఒక దేశంలోని దేవుడు చూచాడు. ఎక్కడికి వెళ్తారంటే నినివే పట్టణం గురించి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అక్కడ యెహోవా దేవుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆయన వాక్యాన్ని పంపించడానికి అక్కడ వాళ్ళని హృదయాలను మార్చడానికి ఇక్కడ యోనా అనేటువంటి వ్యక్తిని ప్రవక్త దేవుడు ఉంచుకొని దేవుడు వెళ్ళమని చెప్పాడు. నినివే పట్టణంకు వెళ్ళమని చెప్పినప్పుడు ఇక్కడ 5వ వచనంలో చూడండి. కాబట్టి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి
ఓడ చులకన చేయటమే నదిలోని సరుకులను సముద్రంలో పారవేసింది. అప్పటికే యోనా ఓడ దిగువ భాగంలో పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదురుకు వచ్చి, ఓ నిద్రపోవా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుడు ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించేమో అని నేను చాలా ఇక్కడ యోనా దేవుడు మాట చెప్పి, నువ్వు మన దేశానికి వెళ్ళి నా గురించి నువ్వు ప్రకటించి అక్కడ నశించిపోతున్నటువంటి జనాలను నేను ఆశించి ఉన్నాను, వారిని నేను చంపకుండా వారిని నువ్వు మారుమనసులోనికి నడిపించు, ఆ పాపముల మీద వాళ్ళని ఒప్పింపజేయమని ఒక ప్రవక్త ఒక బాధ్యత అప్పగించినప్పుడు యోనా గారు చేశారండి. యోనా గారు చేశారు, పారిపోయి ఆయన వచ్చి నీకు ఏం దేవుడు ప్రార్థించు అసలు ఏ ఈ ఉపద్రవంలో ఈ ఉపద్రవంలో మొత్తం భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంటే అందరూ వాళ్ళ దేవతలు వాళ్ళు దేవుళ్ళు ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేస్తే చక్కగా పడుకుంటే ఆ ఓడనాడు వచ్చి నిద్రపోతా పడుకుంటారు. ఇంకా అందరూ చచ్చిపోతున్నాను, భయంకరమైన ఏమి లేదా ఏమి లేదా వేసి దేవుడు ప్రార్థించినప్పుడు ఆయన వేస్తారు పాపం. మళ్ళా అంటే దేవుడి గురించి పారిపోయి ఆలయకి దేవుడు చెప్పండి, నేను వచ్చిన ఓడ ప్రశాంతంగా నా వాడికి నేను పడుకుంటే వీళ్ళు వచ్చిన మళ్ళీ ప్రార్థన చేయమంటారేంటి? దేవుడి గురించి మనం పారిపోవచ్చు, దేవుడి పారిపోవచ్చు, కానీ దేవుడి గురించి పారిపోతాం, దేవుడి గురించి పారిపోతాం పారిపోయి వెళ్ళి కడుపునమ్మదు అతను లేనప్పుడు అసలు అంత గందరగోళం అయిపోతున్నారు. గందరగోళం అయిపోతుంది. ఎవరైనా జరిగింది అంటే ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడాలి? రెండు కూర్చోండి. అసలు పడుకున్నా లేదు. అంతేకాదు అమ్మగారు ఎంతో పొందాలి, ప్రార్థన రావాలని తెలియదు. ముందు ఏం చేసి చూడటం ప్రార్థన ఎలా అవుతారు, ప్రార్థన ఎలా అవుతారు లేచి ముందు లేచి చూడటం ఏమైనా అంతా ప్రార్థన అని చూస్తాం. అప్పుడు వచ్చి వాళ్ళు చీచి వేసిన చీచి వేసినప్పుడు ఎవరి వచ్చిందంట యోగా పేరు వచ్చింది. యోగా పేరు వస్తే ఆ పడుతున్నారు ఎవరయ్యారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మా పార్టీ మేము వెళ్తా ఉంటే ఎక్కడికో ఓడలో మేము పోతా ఉంటే మా దగ్గరికి వచ్చి మా ఓడలో కూర్చున్నావు, మా ఓడలో పడుకున్నావు, అసలు మీ వాళ్ళు మీ చీట్ వేసి అసలు ఎవరు ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు అప్పుడు చెప్తారండి గొప్ప సముద్రంలో భూమి సృష్టించాలి ఆకాశం దేవుడైన యెహోవా నేను భయభక్తులు కలవాలన్నాను. అప్పుడు చెప్తున్నాడు ఎవరనేది ఆయన ఎవరనేది ఆయన ఇందుకోసం వెళ్ళి చెప్పాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు నేను దేవుడి ప్రవక్తని, నేను దేవుడి నామపడానికి వచ్చాను, దేవుడి మాట్లాడటానికి వచ్చాను మీరు ఆయన చెప్పట్ల వాళ్ళ అనుభవం వస్తున్నాక అసలు ఎవరో మా మొత్తం ఇదైపోయి మనం చచ్చిపోయేలా ఉన్నాం అని చెప్పినప్పుడు చీచి చేసినప్పుడు అప్పుడు నోరు తెలుస్తున్నాడు. అప్పుడు నోరు తెలిసి నేను యెహోవా ఆకాశం భూమికి సృష్టికర్త యెహోవా నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నేను ఆయన సన్నిధిలో నుండి పారిపోయి ఇక్కడికి వచ్చాను అన్నప్పుడు ఇక్కడ చూడండి 12వ వచనం చూడండి. మేమే చేయాలన్నట్టుగా యోనా నన్ను బట్టి గొప్ప తుఫాను నీ మీదకి వచ్చిందని నాకు తెలిసినది నన్ను ఎత్తి సముద్రంలో వెళ్ళి అప్పుడు సముద్రంలో మీదకి రాకుండా గమనించండి అతడు ఆలోచించాను. చూడండి ఇక్కడ యోనా గారు విధేయత చూపించి ఆయన చెప్పినటువంటి ప్రదేశానికి వచ్చి ఇల్లుంటే కనుక ఇంత అభివృద్ధి జరిగింది కదా, ఇంత అభివృద్ధి గందరగోళం ఆయనకి బయలుదేరాలని కోపమని ఏమి లేదు. కానీ యోనా గారు చూపించేటువంటి అవిధేయత బట్టి యోనా గారు చూపించేటువంటి అవిధేయత ఓడలో అందరికీ గొప్ప ఉపద్రవం కలిగింది. మన
విధేయత ఎవరికి నష్టం కలిగిస్తుంది? ఇప్పుడు నేను దేవుని మాట లోపడకపోతే ఏదైనా వాక్యాన్ని నేను సరి చేసుకోమని చెప్పేటువంటి మాట నేను సరి చేసుకోకపోతే ఏమవుతుంది? ఎవరికేమో ఆయన అవుతుంది, నేను పోతాను. ఆయన ఏమన్నా అలాగే ఉన్నాను, ఎవరైనా చేస్తే చేస్తాను, ఏమున్నాను నన్ను వెళ్ళమన్నాడు, నేను వెళ్ళలేదు, ఏదో చేస్తే చేసుకుంటాడు ఆయన ఇష్టం, నేను మాట్లాడగలను అని బాగా ఓడలో పడుతున్నాడు. ఆయన ఒక్కడికి ఆయన ఒక్కడికే వచ్చిందా ఉపద్రవం? ఆయన ఒక్కడికే వచ్చిందా? అక్కడ ఓడ మొత్తం గందరగోళం అయిపోయింది. గందరగోళం అయిపోయింది. ఏం అర్థంగా ఎవరికి ఎవరు చూసినట్టు వాళ్ళు ఎవరు దేవతల వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏం మాత్రం పడుతున్నాడు. లేపి నువ్వు ఎవరిని అడిగినట్టు ఇది నా వల్లనే జరిగింది, ఇది నా వల్లనే జరిగింది, నన్ను తీసి మీరు సముద్రంలో పడవేయాలి, అప్పుడు ఆ శాస్త్రం అవుతుంది. ఆయన సొల్యూషన్ ఆయనకి ఏం చేస్తే అపకరం ఆగుతుందో తెలుసు, ఏం చేస్తే అక్కడ దొంగవాడు ఆగుతుందో తెలుసు. అది తెలిసి భూమిని ఆకాశం సృష్టించినటువంటి ఆయన యెహోవా ఆయన భయభక్తులు కలిగి ఉన్నవాడు ఆయన అని చెప్పి ఆయన తీసి పడేయమని చెప్పినప్పుడు, ఆయన పడేసినప్పుడు, ఆయన తీసి సముద్రంలో పడేసినప్పుడు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా నెమ్మదిగా అయిపోతుంది, నెమ్మదైపోతుంది. మనం అనుకుంటా ఉన్నాం ఈరోజు మనం చూపించేటువంటి చిన్న అవిధేయత, మనం దేవుని వాక్యాన్ని చూపించేటువంటి చిన్న అవిధేయత మన కుటుంబంలో ఒక ప్రభావం తీసుకురావచ్చు. ఇది నా పడకపోతుంది అనుకోవద్దు, నా పడకపోతుంది అనుకోవద్దు, నేనేదో అవుతుంది నాకేదో అవుతుంది అని మీరు అనుకోవద్దు. అది మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన యొక్క సమాజం మీద, మనతో కలిసిన వాళ్ళందరి మీద ఒక ప్రభావం దేవుడు తీసుకుని రావచ్చు. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి బట్టి ఈ యోగా కాబట్టి ఇలా అందరూ తీసుకుని వచ్చి కాబట్టి మనం చేసేటువంటి చిన్న విధేయత, చిన్న మాట ఏదైనా ఆశించినప్పుడు చిన్నగా సరి చేసుకోవాలి, ఇది సరి చేసుకోవాలి అన్నప్పుడు విధేయత చూస్తున్నాము. దానికి ఇలా ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ మాటకి విధేయత చూపించి సముద్రంలో అప్పుడు ఆయన ప్రార్థన చేస్తానండి. అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఈ మంచి నుంచి బాబు ఎక్కడ ప్రార్థన చేయండి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేస్తాడు? మంచి చాలా మింగేస్తే చాలా పడుతుంది ప్రార్థన చేస్తాడు. చాలా ప్రార్థన చేస్తే ఎక్కడ ఉపద్రవాలు బాగా వివరించినటువంటి పనిలో మనము ప్రభా సహాయం చేసి పనులు అని చెప్పి మనం వచ్చి మందిరంలో ప్రార్థన చేయాలి, సంఘంలో ప్రార్థన చేయాలి, కుటుంబంలో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో కలిసి ప్రార్థన చేసిన వారు ఒకటే సముద్రంలోకి వెళ్ళి చాలా రెండు గంటలోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారంట? నేను ఉపద్రవంలో ఉండి యెహోవా అనుచేత ఆయన ప్రత్యక్షించిన పాతాళ లోకంలో నేను ఎక్కడైనా ఈవిన ప్రార్థన ఆలకించినాను. చూడండి నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో ప్రవేశించినావు, ప్రవాహంలో నన్ను కొట్టుకొని నీ జ్ఞానం నుండి నీవు నన్ను. చూడండి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నేను అవిధేయతను తీసుకొచ్చాను కాబట్టి మీరు చెప్పిన ప్రదేశానికి నేను వెళ్ళకుండా నాకు నచ్చిన ప్రదేశానికి దూరంగా పారిపోయి ఈ ఊళ్ళో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒక ఉపద్రవాలు తీసుకొని వచ్చాను. వీళ్ళందరికీ శిక్షించుకోవడానికి పాఠం అయ్యాను. ప్రభువా నన్ను క్షమించండి అంటే చేస్తాడా? చీట్లా నాకు ఉపద్రవం చేసి నా శరీరం తీసుకుని ఈ కడుపులో కాపాడుకుని వెళ్ళిపోయారు, నాకేం వెళ్ళిపోయారు ప్రభువా, నాకేం అర్థంగా లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. విచిత్రంగా ప్రార్థన చేస్తాడు చాలా మంది. ఏ పని నుంచి దేవుడు పంపించాడో ఆయన అవిధేయత చూసి నేను అవిధేయమైన ప్రభువుని ప్రార్థన చేయకుండా ఆయన చేసేటువంటి ప్రార్థన దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఏమై కోరుతున్నాడు? ఏమని ఆ మాట ఈ ఈ పరిశుద్ధాలయాన్ని చుట్టుకొని ప్రాణాలను వచ్చినట్టుగా జలంలో చుట్టుకొని సముద్రం అంతా చుట్టేస్తే కానీ సముద్రం అంతా చుట్టేసి అంతా చుట్టేస్తే కానీ దేవుడు గుర్తురాలేదు అప్పటికి. అప్పుడు గుర్తురాడు. మనం కూడా మన యొక్క జీవితాలు ఉపద్రవాలు వచ్చేసరికి మనకి ఏమి వచ్చేసరికి కూడా మనకి ఏమి గుర్తురాదు. ప్రార్థన చేసినప్పుడు చాలా మంది చాలా విధాలుగా ప్రార్థన అనేది దేవుడికి మనకు సంబంధించినటువంటి విషయం. కానీ
ఉన్నాడు, మీ కుటుంబాల పట్ల ధ్యాస కలిగి ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు భూమికి ఆకాశాలకు దేవా, గొప్ప దేవా, ఆ దేవా, ఈ దేవా, ఓకే, ఏది ఏం చేయాలి? నా వల్ల జరిగింది, నా వల్ల నా కుటుంబంలో జరిగింది, నా వల్ల నా బిడ్డ అయిపోయాడు, నా వల్ల నా భర్త అయిపోయాడు, నా వల్ల సంఘంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, నా వల్ల ఇలాంటి ఉపద్రవం వచ్చేసింది, ప్రభువా నన్ను క్షమించడానికి ప్రార్థన చేయకుండా ఏదేదో ప్రార్థన చేస్తాడు, ఏదేదో ప్రార్థన చేస్తాడు. నాకు ఒక విచిత్రమైన సంగతి నాకు జరిగింది, ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్పాలనుకున్నాను. ఒక విచిత్రమైన సంగతి నాకు ఎదురైంది. నేను ఇలాంటి ఉపద్రవం నాకు వచ్చిన జీవితంలో, ఆ ఉపద్రవం వచ్చినప్పుడు యవనస్తుగా ఉన్నప్పుడు ఒక ఇటు వర్ష పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి నేను వెళ్ళాను. చర్చలో చేయాలంటే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక అన్న చెప్పారు, ఒక అన్న కలిసి ప్రార్థన చేయకుండా నువ్వు మంచిగా ప్రార్థన చేస్తాడు అన్నాడు, ప్రార్థనలో నడిపిస్తాడు. ఆ అన్న అందరూ కలిసి ప్రార్థన చెప్పినాక చెప్పినప్పుడే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తా ఉంటే అన్న ప్రార్థన చేస్తాను, ప్రభువా మా ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రభువా, ఈ ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఒక సైకిల్ కొనమని అడిగాడు ప్రభువా, ఆ సైకిల్ కొనాలని డబ్బులు నీవు విశ్వాసంతో ప్రార్థన చేయగా దేవుడు నువ్వు సైకిల్ కొనాలని చెప్పాడు. అడిగితే ఏం కొనగా నేను నా అవసరం కోసం ప్రార్థనకు వచ్చాను, నా అవసరం చెప్పాను, ప్రార్థన చేయడానికి వచ్చి ప్రార్థన చేద్దామని చెప్పాను. ఆయన నాకు చేస్తాడు, ఆయన సైకిల్ కొనాలనుకున్నాడు, వాళ్ళ పిల్లలకి డబ్బుగా అందాలి కానీ ప్రార్థన చేస్తాను తెలిసి ప్రభావ నాకు సైకిల్ మా అబ్బాయి కొనుగోలు అంతా సైకిల్ వెళ్ళిపోయింది, అబ్బాయి సైకిల్ పోయింది, కొత్త సైకిల్ పోయింది, దానికి కింద అబ్బాయి సైకిల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ఆత్మ నశించిపోతుంది, ఆత్మ భారంలో ఉంది, ఆత్మ నలిగిపోతుంది, ఎదుగుతోనే పరిస్థితిలో ఉంది. కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభావ మంచి సైకిల్ కావాలి ప్రభావ, సైకిల్ పడడానికి నాకు డబ్బులు లేవు ప్రభావ, ఇప్పుడు నువ్వే కోరుకోవాలని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుడు ఇస్తాడు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, దేవుడికి సైకిల్ కావాలని చెప్పి ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తాడు. అన్న కాకపోతే నేను ఏకీభవించాలి, ఏకీభవించాలి ఆలోచిస్తాను. ఇప్పుడు ఏకీభవించాను ప్రభావ, నిజంగా ప్రభావ మాట్లాడాను ప్రార్థనలో ప్రభావ అన్నాడు, తమ్ముడు సైకిల్ డబ్బులు తమ్ముడు డబ్బులు పడే వాళ్ళు నాకు అనిపించింది. తమ్ముడు కూడా అవునన్నాడు ప్రభావ, ప్రార్థనతో ఏకీభవించి తమ్ముడు కూడా నాతో పాటు ఏకీభవించి మాట్లాడాడు. అవును ప్రభావ పనులు సైకిల్ అన్నాను అనుకోలేదు. మళ్ళీ నా ఊరి ప్రార్థన పెట్టాడు, ప్రార్థన చేసి ప్రభావ తమ్ముడు అవునన్నాడు, మంచిగా డబ్బులు ఇచ్చేలాగా మా పై సాయంత్రమే సైకిల్ వచ్చేసేలాగా మా కొడుకు విశ్వాసాన్ని పొందింపు చేయండి ప్రభావ ప్రార్థన చేస్తాడు. ఎలాంటి ప్రార్థన చేస్తాను, ఏం ప్రార్థన చేస్తాను, ఏం ప్రార్థన చేస్తాను, నాకు నా ప్రార్థన అవునో అర్థం కాలేదు, రోజు అర్థం కాలేదు, ఏ వాళ్ళు అర్థం కాలేదు. కొంతమంది ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళ మనసులో చెప్పాలనుకుని ప్రార్థన చేస్తారు, వాళ్ళ మనసులో చెప్పాలనుకుని చర్చి రావాలని అనుకుంటారు కదా, లేదా వచ్చే వాళ్ళు రావాలని అనుకుంటారు, లేదా వచ్చేసే వాళ్ళు ప్రాముఖ్యమైనటువంటి ఒక పనులు మా చర్చిలో చెప్పినప్పుడు ప్రార్థన ప్రార్థన చెప్పారు ప్రభావ ఇవాళ శనివారం నాకు చాలా ఇంపార్టెంట్ పనుందని నేను రాలేదని ముందే తెలుసు ప్రభావ అంటే దేవుడు చెప్పా మాకు ఎవరు చెప్పినట్టు ప్రార్థన చేయమని చెప్పేటువంటి దేవుని సేవకులు చెప్తున్నారు అన్నమాట. దేవుడు ప్రార్థన చేస్తారు, మొబైల్ ప్రార్థన చేయమని ప్రభావ నేను రాలేదని నీకు తెలుసు ప్రభావ, మాకు అందరూ తెలుసు ప్రభావ, మాకు అదుందని తెలుసు ప్రభావ, ఎవరు దేవుడు కాదు భాష చెప్తున్నారు, దేవుడు సేవలు చెప్తున్నారు, అదే రామనే చెప్తున్నారు, రామనే చెప్తున్నారు ప్రార్థనలో. అలాంటి ప్రార్థన చేయకూడదు, అలాంటి ప్రార్థన ఎప్పుడు అలాంటి ప్రార్థన యోనగారు ప్రార్థన చేసినప్పుడు ఈ యోనగారు చెప్పడం అంతా చదివితే అవిధేయమైనప్పుడు అవిధేయమని క్షమించమని ఎక్కడ కూడా లేదండి, ఎక్కడ కూడా అవిధేయమని అవిధేయమని చేశాను ప్రభావ నన్ను శిక్షించడానికి ఎక్కడ కూడా ఎవరైనా ప్రార్థన చేయలేదు. 3 రోజులు చూసినట్టు నీరేమన్నా 40 రోజులు ఆయన ప్రకటించి మీరు చేసి తప్పబట్టి దేవుడు రాబోతుంది, దేవుడు రాబోతున్నాడు, పాపం రాబోతుంది, మీరు దయచేసి మీరందరూ కూడా మోకరించి గోరపట్ట కట్టుకొని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుతో కూడా అందరూ కూడా కలిసి గోరపట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ మీద ఉగ్రతను చూపించకుండా దేవుని ఆ యొక్క ఉగ్రతను ఉపసంహరించి ఉంటాడు. మళ్ళా ఇక్కడ 4వ అధ్యాయంలో ప్రార్థన జరిగింది చూడండి. 1వ అధ్యాయం 4వ అధ్యాయం ఈ యోనాని చూసి బహుశిక్షాగా యోనాని చూసి బహుశిక్షాగా బహుశిక్షుని వాక్యం యోనాని 1వ వచనం యోనాని చూసి బహుశిక్షాగా కోపగించుకొని యెహోవా నేను నా దేశంలో ఉండగా ఇప్పుడు జడ్జిని నేను అనుకుంటున్నా కదా అందువల్లనే నీ
దయయు కటాక్షమును జాలియు బహుశాలమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానవులని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషు వారిని నాకు తెలుసు ప్రభావాలు శిక్షిస్తారని నాకు తెలుసు ప్రభావాలు కృపగల దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు గొప్ప దేవుడు ముందుగానే శిక్షిస్తాడు నాకు తెలిసే నేను మీరు చెప్పిన కూడా వదిలేసిన కావాలని తార్షీషుకు పారిపోయి మళ్ళా మీరు చేసినదే కదా చూడండి నాకు ముందుగా తెలిసి ప్రభావ మీరు అందరినీ క్షమిస్తారు దేవుడు ప్రేమగా దేవుడు నాకు ముందుగానే తెలిసి ప్రభావ అందుకనే నా ఆశిష్ట పారిపోయాను అంటే ఆధార్ కోసం ఆధార్ చేయడమా వాళ్ళు తీసుకురావడమా వాళ్ళు కష్టంలో ఉన్నారు వాళ్ళు బాధల్లో ఉన్నారు అంటే ముందే దేవుడు అలాగే బయటికి చేస్తాను నేను పిలవకపోతే వాళ్ళు బాధ నేను పిలవకపోతే దేవుడు అలా క్షమించడా నేను పిలవకపోతే దేవుడు వాళ్ళ ప్రేమ చూపించడా దగ్గర దేవుడు కాదా నీ పరిపడి నా పరిస్థితి దేవుడు కాపాడాడు ఎందుకంటే మన దేవుడు రక్షించాడు ఎందుకంటే దేవుడు మారేది మనకి ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళు మారుస్తారు. నువ్వు చెప్పినా నేను చెప్పినా చెప్పకపోయినా ఎవరు చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఆ కాపాడాలను మనం ఖచ్చితంగా కాపాడతాడు. కానీ నీ మధ్య నారాజైంది ఇక్కడ యోనా దేవుడు యోనా ఎందుకంటే రాశాడు నన్ను చంపిన మూడవ సంవత్సరం బతుకుంటానంటే చంపడం లేదు యెహోవా నాకు బ్రతకనీయక చంపుమని యెహోవా మనవి చేసినందుకు యెహోవా నీవు కోపించిన న్యాయమా నీవు కోపించడమా ఎంతమంది ఉందండి ఎంతమంది వార్తలు చూడండి లాస్ట్కి అవంశం ఉంది రాత్రి 11వ సంవత్సరం అయితే 120,000 కంటే ఎక్కువ కుడియడని జనము బహు పశువులు గల ఇనివే పట్టణ విషయంలో చూడండి ఎంతమంది జనాలు వీళ్ళు 120,000 మంది అంట 1,20,000 అంటే 1,20,000 120,000 అంటే 1,20,000 ఈ 1,20,000 మంది ఆత్మను రక్షించే భారాన్ని యోనా మీద పెట్టి 1,20,000 మందిని దేవుడి కాపాడ 1,20,000 మందిని యోనా అకౌంట్లో వేసాడు దేవుడు. యోనా చేసి దేవుడు వచ్చి పాపాలు చేసి మళ్ళా ఆయన దేవుడు రక్షించినట్టు ఆ 1,20,000 మందిని ప్రకటించినప్పుడు అక్కడ దేవుడు పొందుకున్నారు వారు రక్షించబడ్డారని చెప్పి ఎవరు చెప్తున్నామా యోనా చెప్తున్నాం 1,20,000 ఎవరు రక్షించారు యోనా అవునా. అందుకనే దేవుడు ఆయన పట్ల కోపం చూపించకుండా నీ పట్ల నా పట్ల కోపం చూపించకుండా నీవు నాకు వచ్చినప్పుడు పుట్టి చేతిలో మనం చూడకుండా పుట్టి చేతిలో మనం వినకుండా ఆత్మను సంపాదించుకుంటే మంచి రాష్ట్రాన్ని గట్టిగా గట్టిగా మనం పంపిస్తాడు వెళ్ళండి వెళ్ళాలి వెళ్ళు ఈ బాధ్యత వెళ్ళు. ఎందుకంటే 10 మంది ఆత్మలు రక్షించబడతాయి. ఆ 10 మంది ఆత్మలను నువ్వే సంపాదించవచ్చు. ఆ 10 మంది ఆత్మలు దేవుడు నేను ఏమన్నాడు దేవుడు అయినా యోనా ఏమన్నా ప్రేమతో చెప్తున్నాడు ఆయన నువ్వు కోపించిన న్యాయమా నువ్వు ఏమన్నా కోపించిన న్యాయమా అభివృద్ధి సముద్రంలో దూకేసి అంత ఉపద్రవం తీసుకొచ్చి ఆ చెప్పకుండా మారిపోయిన దేవుడు ఆయన ఏమనుకోలేదు. నేను మొదటిసారి చూస్తున్నాను ఒక ప్రవక్త మీద ఆయన అంటే జాలి అయినటువంటి ప్రేమ ప్రకటిస్తున్నాడు. యోనా చెప్తున్నాడు నువ్వు కోపించిన న్యాయం కాదు కదా. ఒక 1,20,000 మంది నశించి పులియడం తెలియనటువంటి వాళ్ళు ఎంతమంది పులియడం తెలియనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఎంతమంది పులియడం తెలియనటువంటి వాళ్ళు కుటుంబంలో ఉన్నారు. ఎంతమంది దేవుడు తెలియనటువంటి వాళ్ళు దేవుడు వాక్యం తెలియనటువంటి వాళ్ళు బాధలు భయాలు ఎన్ని విషయాల్లో కలవబడిపోతాం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరి పట్ల మీకు
బాధ్యత లేదా? వాళ్ళందరి పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యత మీరు ముందుగానే చేస్తారు. నాకు తెలుసు కానీ నీకు ఉన్నటువంటి దేవుడు చక్కగా చూడగలగాలి. దేవుడు చక్కగా మీరు పాపం ఇష్టపడాలని చేయలేదు తప్ప మిమ్మల్ని నమ్మించుకుని నీ అమ్మలో నాయనలో 5 ఆత్మలను 10 మంది ఆత్మలను 20 మంది ఆత్మలను వాళ్ళ సంపాదించుకుని వాళ్ళ సంపాదించుకొచ్చింది వాళ్ళ అమ్మ సంపాదించుకొచ్చింది దేవుడే పరిస్థితి దేవుడే రాయేసి దేవుడే కలిసి దేవుడే శిక్షించి దాని మాత్రం మనకు వాళ్ళు ఉంటాడు దేవుడు. అలాంటి గొప్ప ఎంత అభివృద్ధి చూపించడానికి రెండవ వాసం దేవుడు మరలా తీసుకొని వచ్చి అడుగు మాంసంలో నుంచి 3 రోజులు బయట తీసుకొని వచ్చి ఆయన రక్షణ శుభాకాంక్షలు ప్రకటించే వారిగా దేవుడు చేస్తాడు. మనం మనము దేవుడి గురించి పాడుకోవచ్చు. దేవుని మనం చేయకుండా దూరంగా పాడుకోవచ్చు. ఆయన అనుకరిస్తున్నట్టు పాడుకోవాలి. దేవుని అనుకరిస్తున్నట్టు పాడుకోవాలి. మన అభివృద్ధి వలన ఉపద్రవాలు మన కుటుంబాలు వస్తాయి. మనము నా ఒక్కడి వలన నా కుటుంబంలో నష్టం వస్తుంది. నిజమే, నా ఒక్కడి వలన నా అభివృద్ధి వలన నేను ప్రార్థన చేయడం వలన నేను కుటుంబంలో ఏమనుకోవడం వలన నేను చేసే జీవితం వలన నా కుటుంబంలో ఉపద్రవం వస్తుంది. ఎవరైనా ఎందుకని రాకముందు ఎందుకని మన సముద్రంలో ప్రాణాయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకని తీసుకోవడం నా వలనే మనం ఎందుకని ముందే అనుకోవడం. నిజమే ప్రభు, నా వలనైనా అయిపోతాడు. నిజమే ప్రభు, నా వలనైనా దాఖలు అయిపోతాడు. నిజమే ప్రభు, నా వలనైనా వారి అయిపోతుంది. నా వలనే ఎందుకని ముందుగానే మనం అనుకుని ఎందుకని దేవుని మాట్లాడు మనం మధ్యలోనే ఆ యొక్క పరిస్థితి మనం రావాలి. ఎందుకని మనం మోహనం రావాలి. అది అది మన ఒక్కళ్ళ ఇప్పుడు కూడా ఎప్పుడు నేను చేసేటువంటి చిన్న మాట చిన్న అబద్ధము నేను వదిలేసి వదిలేసి నా అది కుటుంబాలను వస్తాయి. అన్నింటినీ వస్తుంది. ఎందుకంటే ఉపద్రవం ఆశిస్తాం కాబట్టి పిలుపుగా వస్తాం. రెండయ్యా ముందుగా వస్తాం. దేవుడు ముందుగా తప్పకుండా ఏమి చేసేటువంటి దేవుడు కాదు. ఖచ్చితంగా వస్తాయి. అలాంటి ఉపద్రవాలు మనం తప్పించుకోవాలంటే పారిపోయినా వెళ్ళిపోయినా తప్పించుకున్నట్టుగా వెళ్ళిపోయినా ఏం చేసినా జరిగింది. నిజమే రెండు రాజులను 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 4వ ఒకసారి 2వ వచనం నుంచి 2-3 సంవత్సరం సిరియన్లు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో పోయింది. వారి చుట్టూ చిన్నదాన్ని చెరబలికారు. యెహోవా జాగ్రత్తగా అది నయమాను వారికి పరిచారం చేయించాడు. అది జోమోలో ఉన్న ప్రభుత్వ ఏమి వాడని నేను ఎంతో కోరుకుంటున్నాను. అతను నా ఏమి వాళ్ళకి కలిగిన కుష్ఠరోగం బాగు చేయని మన యజమాని వాళ్ళతో నయమాను వాళ్ళకి పోయి ఇశ్రాయేలు దేశం మాటలకు తెలియజేయగా ఇక్కడ శరపు తీసుకురావడానికి చిన్న పిల్ల ఉంది. ఆ చిన్న పిల్ల ఈ నయమాను యొక్క భార్య పరిచారం చేస్తా ఉంది. తన యొక్క సేవకుడిగా తన యజమాని చూస్తా ఉంటాను. చేతికి కుష్ఠలో ఉంది. అది ఎలాగైనా బాగుపడాలి, ఎలాగైనా బాగుపడాలి గమనించుకుంటా ఉన్నాం. ఏదైతే పరిచారం గమనిస్తుంది. చిన్నపిల్ల చూడండి, ఒక చిన్న దినంగా ఒక యవన సంఘంగా ఒక మధ్య వయసు ఏమైంది చిన్న యవన చేసి మీరు ఊరినే ఏదో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో ఊరినే వాళ్ళు మీ జీవితాల్లో ఊరినే కలిసి అనుకోవాలి. మీరు ఎవరు కూడా ప్రతి పరిస్థితిని దేవుడు నడిపిస్తాడు. చూడండి, ఆ చిన్నది ఆ యజమాని కుష్ఠరోగాన్ని చూసి గమనించి అయ్యో కుష్ఠరోగాన్ని కలిగి ఉన్నాడు, పాప బాగుపడాలి, కొంచెం బాగుపడాలి, అతను బాగుపడాలని చెప్పినప్పుడు నయమాన్ గారికి చెప్పినప్పుడు
ఆ నయమానం ఏం చేశాడంటే ఆ మాట తీసుకున్నారు. ఆ మాట తీసుకొని చిన్నపిల్లలు చెప్పాడు దాన్ని ఎక్కడా కూడా రిజెక్ట్ చేయలేదు, ఎక్కడా కూడా రిజెక్ట్ చేయలేదు, ఎక్కడా కూడా తోసివేయలేదు. ఆ చిన్నదాని మాట ఎక్కడా కూడా తోసివేయలేదు. నువ్వు నాకు వయసు అంతా చెప్పే వయసు నీ జీవితంలో చూసుకోకుండా నీ వివేకాలు తీసుకొచ్చిన పడేసావు. నేను డబ్బు పెడితే కానీ డబ్బులు నేను పెడితే కానీ పెట్టి నాకు చెప్పిన తీసుకున్నాడు. తీసుకుని ఖచ్చితంగా ఈ పిల్లలు వచ్చాడు. నేను ఒకసారి నేను ప్రయత్నిస్తాను. ఇది చిన్న మాట ఇదే చూపించి ఒకసారి 9వ చూడండి. 9వ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము నిలిచినగా ఎలీషా నీవు యోర్దాను పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శిశువులతో చెప్పిన ఒక దూత పట్టను. అందుకు నయమాను కోపం పెంచుకొని తిరిగి పోయి చాలండి. ఇక్కడ మరలా ఆయన ఇగో పైకేస్తాను, గర్వం పైకేస్తాను. అప్పుడు చిన్నదాని మాటని బాగుపడేలా ఏం జరిగింది కానీ మరలా పాత స్వభావం మళ్ళీ గర్వం బయటకు వస్తుంది, మరలా బయట వయసు వస్తుంది. ఇది జరిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని చేసాడు. ఏంటంటే అసలే కుష్ఠరోగం ఇలే దీనికోసం స్వస్థత కోసం వచ్చాడు. స్వస్థత కోసం వచ్చినప్పుడు ఎలాంటి మనసుతో వెళ్ళాడు, ఏదో అంటే 7 మార్లు చెప్పినప్పుడు ప్రవక్త చెప్పినప్పుడు కోపం వచ్చింది. అక్కడ కోపం వచ్చింది. ఈ 7 మార్లు అంటే నేను ఎప్పుడు నేను పొలాలా, మా ఊళ్ళో నదులు లేవా, మా ఊళ్ళో అది లేదా, మా ఊళ్ళో ఇది లేదా, ఏంటి ఏం చెప్తే ఆయనే వచ్చిన చేసి ప్రార్థన చేసినట్టు స్వస్థపరచడం వల్ల నన్ను పోయి 7 మార్లు పడమంటారు. చూడండి మన మనస్సు చాలా సార్లు మనం ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాం, మన కష్టాల్లో బాధలో ఏదో పరిస్థితుల్లో వస్తూ ఉంటాం. కానీ ఎలా మాట్లాడాలి ముందే చేసుకొచ్చాడు, ఎలా శాస్త్రాలు ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే కానీ నాకు స్వస్థరాలని ఆయన చెల్లినప్పటికీ ప్రార్థన చేయాలని కోరుకున్నాడు. ఆయన కోపం వచ్చేసి ఏంటి వస్తే ఆ గర్వాలతో రౌలతో వస్తే ఇక్కడ ఆయన చేసి ప్రార్థన చేయాలి 7 మార్లు నల్లుకోమని స్నానం చేయాలని చెప్పాడు. వెళ్ళాలా మళ్ళీ అదే వచ్చేసి అనుకున్నాడు మనసు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, పలానా పరిస్థితి ఏర్పడిందండి నా కుటుంబంలో, నా జీవితంలో పలానా పరిస్థితి ఏర్పడింది అని చెప్పినప్పుడు మనకి చేసుకోవాలని కానీ లేదంటే ఏదన్నా ఒక కౌన్సిల్ మనకి ఇచ్చినప్పుడు, దేవుని సేవకుల ద్వారా ఏదైనా కౌన్సిల్ ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకోవడానికి మనకి మనసు ఉండదు. ఒక్కసారి మన పాత స్వభావం పైకి వస్తూ ఉంటుంది. వినాలని ఉంటుంది, ఆయన కూడా చేయాలని అనుకున్నాడు. 5 సార్లు మనకి మనదాలనుకున్నాడు. తిరిగి వచ్చి అతను ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతయంలో మరి యొక్క దేవుడు లేడని లోకానికి ఎవ్వరూ లేదని రక్షించేటువంటి దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప దేవుడు ఏమి అని ఆయన తెలుసుకున్నాడు, సాక్షాత్కరించాడు. నేను అనంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు తెలుసుకున్నారు, అతను చూపించినటువంటి విధేయత. ఆ విధేయత మన నష్టాలను కలుసుకోకుండా నష్టం కాకుండా మన కుటుంబాలు కూడా నష్టాలు వచ్చేస్తాయి. విధేయత చూపించినప్పుడు మనకు స్వస్థత వస్తుంది, మన కుటుంబాలకు స్వస్థత వస్తుంది, మన యొక్క శరీరంగా ఆత్మీయంగా నిర్వహించాలి. ఆ ఉపక్రమాన్ని మనం ఎదురుగా ఉండాలి, ఖచ్చితమైనటువంటి ఉపక్రమాన్ని మనము ముందుగా ఉండాలి. చిన్న పిల్లలు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, అక్క చెప్పినా, అన్న చెప్పినా, తమ్ముడు చెప్పినా, మన పక్కన సహోదరుడు చెప్పినా, ఏం చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ విధేయత చూపించి దేవుని మాటకి నేను వస్తాను కదా, నేను వస్తాను కదా, నేను అందరికన్నా ముందు వస్తాను కదా, నేను వచ్చి ప్రార్థన చేస్తాను కదా, దేవుడు మాట్లాడతాడు, దేవుడు కార్యం చేస్తాడు. విధేయత చూపించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ముందు వారు కన్నా నోబగారికి ఎవరు మాట్లాడలేదు. ఓ కూర్చి పెట్టుకుంటా ఉన్నాడు, వాళ్ళాడుకుంటాడు, వేసి కొట్టుకుంటా ఉన్నాడు, ఆ చక్క కొట్టుకుంటా ఉన్నాడు, కొట్టుకుంటా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చుడాలన్నారు. ఆయన అక్కడ చూపించి దేవుడు చెప్పిన మాట చూపించాడు. ఏమొచ్చిందని అతనికి కుటుంబం రక్షించబడి మనం చూపించే చిన్న విధేయత, మనం చూపించేటువంటి చిన్న విధేయత మన కుటుంబాల మీద, మన జీవితాల మీద, మన ప్రాణాల మీద, మన చుట్టుపక్కల వాళ్ళందరి మీద కూడా అవి ఎంతో ప్రభావం చేస్తాయి, ఎంతో ప్రభావం చేస్తాయి. చూడండి, ఎంతో ప్రభావం చేస్తాయి. ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. బరువు అనిపించడంటే దేవుని మాట విధేయత చూపించిన ఆ మాట
కూడా ముగిస్తాను, ఇప్పుడు వేసేస్తాను. ఆ మాట ఎవరు వదిలించినట్టే, ఆ మాట వదిలించినట్టే మాట ఎంతో ఎవరు ఎవరన్నారు ఎక్కడ అన్నారు నాకు అప్పుడు ఆ వర్షాలన్నీ అవసరం ఎగ్జాక్ట్ అవసరం లేదు. బట్ ఎవరైనా ఒకళ్ళు ఓకే వాటెవర్ సమీర్ గారు సౌరాజ్ సార్ అన్న గీత ఒకటో సమయం 15వ అధ్యాయం ఒకటో సమయం 15వ అధ్యాయం 20 సంవత్సరంలో వచ్చేసి 20 ఒకటో అధ్యాయం 15వ అధ్యాయం మొదటి సమయం 15వ అధ్యాయం 20 అయితే దిగ్గాలలో ఈ దేవుడైన యెహోవాకు మర్యాదించు జనులు సకలమైన గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకొచ్చేసిన పనులు చెప్పాను. సమూయేలు తన శ్రమించిన ఆజ్ఞను గ్రహించడం యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులను బలులను అర్పించడం ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులన్నిటికంటే ఆజ్ఞలు పొట్టేట వచ్చినట్టే మాట శ్రేష్టం చూడండి. దేవుడు వాక్యం మాట పొట్టేటలో పనులు వచ్చినట్టే దేవుని ఆజ్ఞ పాటించట ఎంతో శ్రేష్టం, ఎంతో శ్రేష్టం చూడండి. కాబట్టి ఆయన చూసేటువంటి మాటలు మనం విధేయంగా చూపించాలి, మనం విధేయంగా చూపించాలి. విధేయంగా చూపించకుండా నేను విజయశాస్త్రం చర్చలో మనం విజయశాస్త్రం చర్చలో చూసాం లేదా అలాంటి నేను చేశాను దైవం విశ్వాసం దైవం మైత్రత్వం దేవుడి మాట దేవుడి మాట అవన్నీ అసలు తెచ్చినాను, అవన్నీ అసలు దుర్వాక్యం కాదు, అవన్నీ అసలు ఈ విషయంలో సరి చేసుకోవాలి, అక్కడ విషయంలో సరి చేసుకోవాలి అయితే ఇవన్నీ అసలు చూడండి. మనం చేసేటువంటి పనుల కన్నా కూడా మనం ఇచ్చేటువంటి పనుల కన్నా కూడా ఏది ఏమిటంట మాట విన్న శ్రేష్ఠ మాట చెప్పండి. మాట విన్న అక్కడ ఏదైనా మాట్లాడితే సరిపోతా గంటపోతే ఏమవుతుంది చెప్పాడు ఎవరు చెప్పండి. తిరుగుబాటు చేసిన సోదరు చెప్పాయి మా పాపలో తిరుగుబాటు చేస్తారు. చూడండి దేవుడు చదవడం తిరుగుబాటు చేసిన సోదరు చెప్పాయి పాపముతో సమానం. విశ్వాస మాటలు బైబిల్లో ఉన్నాయి. విశ్వాస తిరుగుబాటు చేస్తున్నాను, దేవుడి మాట చెప్తున్నాను, నేను విమానం రావట్లేదు, ఏదైనా ప్రార్థన చేయలేదు, ఇది చూడడానికి నేను చూస్తున్నాను, తిరుగుబాటు చేస్తాను. ఈ పాపంలో తెలుసా, ఈ పాపంలో తెలుసా సోదరు చెప్తున్నాను. పాపం సోదరు చెప్తామని ఏంటంటే సోదరు చెప్తున్నాను పాపంతో నాకు అవకాశం మూడు వచ్చినా 20 వచ్చిన మాయాగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా, నువ్వు అవినీతి చేస్తున్నావా, సోదరు చెప్పబడే పాపంతో మాయాగ్రహం విరాహాలు చేయలేదు. నేను విరాహాలు చేయలేదు. యెహోవా నా ప్రాణాన్ని నా యేసుక్రీస్తు నా జీవితాన్ని అర్పించాను. నేను నా యేసుక్రీస్తు నా జీవితాన్ని అర్పించాను. కానీ ఆయన విగ్రహాలు చేయించింది. దేవుడు ఏం చెప్పాడంటే విగ్రహాలు దేవుడు చెప్పిన మాటలు చేయకుండా దేవుడు చెప్పిన పనులు అవినీతి ఎవరిని మాయా విగ్రహం పూజించి వాడితో వాక్యం చూడండి. మాయా విగ్రహంలో ఏం చేసేదా తిరుగుబాటు చేసేది అవి చేస్తే సోదరు చెప్తున్నాయి పాపంతో సమానము. చూడండి కాబట్టి మనము సోదరు చెప్పే పాపంతో మాయా ఇలాంటి మనం
స్వభావం కలిగిన వాళ్ళైతే కనుక, తిరుగుబాటు కలిగినటువంటి స్వభావం కలిగిన వాళ్ళైతే మనం ఖచ్చితంగా విగ్రహారాధన చేసేవాళ్ళం. మనం ఎప్పుడైనా ఏదైనా దేవుడు చెప్పిన పని చేయకుండా చేద్దామని పోస్ట్ చేసినా కానీ మనం విగ్రహారాధన చేసే వాళ్ళం. మనం తిరుగుబాటు చేసే వాళ్ళైతే మనం ఖచ్చితంగా సోది చెప్పేటువంటి వాళ్ళు, రోజు సూర్యుడు చెప్పుకుంటున్నటువంటి శాస్త్రం దేవుడు తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళ అనే కాలం నేను వాళ్ళ వృత్తి వాళ్ళ తెలియదు, దేవుడు తెలియదు వాళ్ళకి, వాళ్ళ వృత్తి అవన్నీ చేసుకుంటే ఎట్లా ఉన్నది వాళ్ళతో సమానం అంట. దానివల్ల ఇంకా చీకటి వచ్చాంటే ఆ జీవితం నాశనం అయిపోయింది. ఆ చీకటి ప్రభు సోది చెప్పుకుంటా సోదరుగా విగ్రహాలను పూజించిన విగ్రహాలను చేయడానికి అన్నింటిలో కలిపి తీర్చున్నాడు దేవుడు సమాధానం. దాంట్లో సమానం దాంట్లో సమాధానం దాంట్లో సమానమైన నేను తిరుగుబాటు చేస్తే ఆయేసుకోండి. ఈ రోజు నుంచి ఆయేసుకోండి. నేను తిరుగుబాటు చేస్తే ఎవరిని సోది చెప్పేటువంటి నేను సోదరుగా నా మాటలు సోది మాట్లాడాలని సోది చెప్పేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు అంటారు. దాంట్లో నేను తిరుగుబాటు స్వభావం చేస్తే మాయా విగ్రహాలు చేసేటువంటి వాటిని పూజించేటువంటి వాడిని నేను అని మనం వేలాసుకోవాలి. దేవుడు చెప్పేటువంటి మాటలు నా మాటలు కాదు, నా సొంత మాటలు కాదు. కాబట్టి ఎక్కడైనా మనం తిరుగుబాటు స్వభావం ఉందా నేను విగ్రహారాధన చేస్తాను ప్రభావ, నేను విగ్రహారాధన చేస్తాను ప్రభావ. మీ మాట కాదని మీరు తిరుగుబాటు చేసి నేను విగ్రహారాధన చేశాను ప్రభావ. మీరు చెప్పిన మాట అవిధేయులే నేను సోది చెప్పేటువంటి పాపంలో నేను అవసరం కాస్తుంటే దేవుడు అన్ని చూసేస్తాను. నువ్వు సోది చెప్పావు, నువ్వు విగ్రహారాధన చేసిన దేవుడు చూసాను ప్రభావ. అయ్యో సోది చెప్పేటువంటి ప్రభావ వాళ్ళ పక్కన నుంచి ఆ పక్క సంతోషి వెళ్ళిపోతానే విగ్రహాలలో దూరం ఉన్నానే సోది చెప్పేవాళ్ళతో నువ్వు విగ్రహారాధన చేసుకోవాలి. సమానం తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఎప్పుడైతే అవిధేయులు కావో దేవుని మాట్లాడుతున్నావో వాటితో సమానమని దేవుడు చెప్తాను. బలి కల్పించడంటే మాట అంటే ఎంతో శ్రేష్టము. ఆయనకి విధేయులే ఆ యొక్క విధేయులే ఉంటే కనుక ఈ యోనా మందికి ఆయన విధేయులే 2 విషయాల్లో యోనా విషయంలోనూ ఈ యొక్క ఆయన పేరు ఏంటంటే నామా విషయాలను దేవుడు ఏంటంటే ప్రేమ చూపించాడు. తప్పు చేసేసాడు, ఆయన దర్బార్ని చూపించాడు, ఆయన స్టేజ్ చూపించాడు, ఆయన చూపించాడు, ఆయన ఇద్దరి స్థితిలో కూడా దేవుడు ఎక్కడ కూడా వాళ్ళిద్దరిని దోషించలేదు. దేవుడు నిర్ణయం దోషించేటువంటి దేవుడు కాదు చెప్పాలన్నటువంటి మిమ్మల్ని నన్ను దేవుడు ఎవరిని కూడా దోషించేటువంటి దేవుడు కాదు. ఖచ్చితంగా మనం చేసిన పనులు దేవుడు పెట్టుకొని ప్రభు ఏంటంటే ప్రభు ఇదే చూపిస్తున్నాను, నేను మోటారే చూపిస్తున్నాను, నేను తిరుగుబాటు చేసేవాడిని, నేను తిరుగుబాటు చేయాలను పూజించనే కాబట్టి ప్రభు నేను తిరుగుబాటు చేస్తాను ప్రభు నేను క్షమించండి ప్రభు. ప్రార్థన చేసి దేవుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరు కూడా వినవాన్ని చెబుతున్నా దయచేసి ప్రార్థన చెప్పి ఏదైతే నిలబడే ప్రార్థన చేయండి. పక్కన వాళ్ళతో ఎవరితో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా కుటుంబము, నా జీవితం, నా ప్రాణాలు ఎన్నోసార్లు వాళ్ళని చూపుకోసం ప్రభుత్వాన్ని నేను అమ్మాయి పూజించేటువంటి వాళ్ళ సమానమైన వాక్యం చెప్తామని ఓ ప్రభు స్వభావం నాలో ఉంటే అసలు విగ్రహారాధన చేస్తే నాకు నేను విగ్రహారాధన చేసి మీరు రక్షించాక నేను భయపెట్టుకుని చెప్తున్నాను. కానీ విగ్రహారాధన ఎప్పుడైతే తిరుగుబాటు స్వభావం కలిగినాను, ఎప్పుడైతే చెప్పేమని చేయగలనని కూడుకుంటానో పక్కన వాళ్ళతో కలిసి ఎప్పుడైతే పక్కన వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు వేరే మాటలు విని హృదయాన్ని చెప్పేసుకొని తిరుగుబాటు చేస్తారో అంటే వాళ్ళందరూ కూడా ఈ పాపంతో సమానమని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభు అని అవిధేయులైపోయిన ప్రభు చెప్పిన మాట అవిధేయం చూపిస్తున్నాను ప్రభు. విధేయంగా శిక్షణనే లేదు ప్రభు. ఏదైనా ఒక పని చెప్పినా, ఒక మాట చెప్పినా, ఏదైనా ఒక సరిదిద్దినా, ఏదైనా ఒక చిన్న మాటలను ఇచ్చిన తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు. నేను ఎదురాడే మనస్తత్వం కలిగిన వాడిని అవిధేయం చూపించేటువంటి లేదు ప్రభు. ప్రార్థనకి రాను ప్రభు, తండ్రి ప్రార్థనకి రమ్మన్నప్పుడు ప్రార్థనకి రాను. అయ్యో ప్రభు ఎలాగ ప్రభు నా కుటుంబాలు ఇంత అవిధేయంగా ఉంటే ఎలాగ ప్రభు. ఎప్పుడైనా చూపించి ఒక్కసారి ఆ కుటుంబాన్ని రక్షించుకోగలనా ప్రభు. చిన్నది చెప్పిన మాట నేను అమ్మాలి శరీరం అంతా కూడా పుష్టిలోగా పోయిందండి. మనకు ఎన్నో రోగాలు ఉన్నాయి, ఆయన పుష్టిలో ఉన్నాయి. మనకి ఎన్నో రోగాలు ఉన్నాయి, హృదయంలో గర్వమైన ఉంది, అయ్యో ఎదురాడే స్వభావం, ఎదురాడే పాపం ఉంది, అవతారాన్ని ఎదిరించేటువంటి పాపం ఉంది. ఇన్నున్నాయి మనలో. వీటన్నిటిని ఈ పాపాలు మనలాంటి ఏ రోజుల్లో పోయి మనలాంటున్నాం ప్రభా. ఒక్కసారి గ్రహించరా ప్రభా, ఒక్కసారి గ్రహించరా ప్రభా. బలు కల్పించడం అంటే మాట్లాడంటే ఎంతో శ్రేష్టం. అయ్యో ప్రభా తిరుగుబాటు చేయాలి తండ్రి. ఇలాంటి స్వభావం ఉన్నాయి ప్రభా.
ఎక్కడ ఉన్నాయి ప్రభావ తిరుగుబాటు చేయమని ఏదో పెద్ద పెద్ద పనులు చేయడమో లేదా అభివృద్ధి చూపించడం అంటే ఏదో పెద్ద పెద్ద పనులు చేయడం కాదండి. దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన ఒక చిన్న మాట, దేవుని సేవకుల నోటి నుంచి వచ్చిన ఒక చిన్న మాట, నేను చెయ్యను, నేను రాను, నేను వినను, నేను తర్వాత వస్తానే, నేను చెప్తే నేను చేసేది ఏంటంటే ఏ చిన్న కానీ అది నేనైనా కానీ తిరుగుబాటు స్వభావం అయిన వాడిని, అవిధేయత చూపించేటువంటి వాడిని, నా అవిధేయత వలన ఆ యొక్క ఓడవడంతో ఉపద్రవం ఏర్పడిపోయింది. ఆ సముద్రంలో మరణిస్తే పడేస్తేనే కానీ ఈరోజు విధానాన్ని ప్రార్థన చేస్తావా, ఈరోజు విధానాన్ని ప్రార్థన చేస్తావా, గొప్ప దేవా, పరిశుద్ధ దేవా, వీళ్ళందరూ కాపాడుతావు నాకు తెలుసు, వీళ్ళందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నావు తెలుసు. అలా కాదు ప్రభావ, అలా కాదు ప్రభావ. నన్ను బట్టే ఉపద్రవం ఏర్పడింది ప్రభావ, నన్ను బట్టే ప్రభావ ఈ యొక్క కుటుంబంలో ఉపద్రవం ఏర్పడింది ప్రభావ, నన్ను బట్టే నా భర్త ఎంత బట్టే నా భర్త అయిపోతున్నాడు ప్రభావ ప్రతి దినము, నన్ను బట్టే నా భర్త ఎంత బట్టే నా భార్య అయిపోతుంది ప్రభావ, నా ప్రార్థన ఎంత బట్టే నా పిల్లలు అయిపోతున్నారు ప్రభావ, నా ప్రార్థన ఎంత బట్టే మా తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నాం. వ్యవస్థ చిన్నది అక్కడ స్వస్థత తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ గురించి వాటికి అవిధేయ తిరుగుబాట ఎల్లప్పుడూ స్వస్థమా ప్రభావ కనికరించండి నాయన. మా మమ్మల్ని చూడండి ప్రభావ, తండ్రి ఆ యోనానికి అవకాశం ఇచ్చారు. అక్కడ విద్యార్థులు విద్యార్థులు మధ్య వర్గం 3 రోజులు చేశారు. కానీ ఆ రాష్ట్రాల మంది ఆ యొక్క రాష్ట్రాల సోల్సి ప్రభావ ప్రాణాన్ని యోనా గారి అకౌంట్లో వేసేసారు. యోనా గారి రాష్ట్రాన్ని కాపాడాలని చేశారు ప్రభావ. తండ్రి ఏదైనా చర్చిలో ఎంతమంది అలా ఉన్నాయో, విలువలో ఎంతమంది చూస్తున్నాయో, ఏదైనా పరిస్థితి ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఉన్నారో ప్రభావ నాకు తెలియదు. వాళ్ళందరినీ వ్యాపారం వస్తున్నారు. వాళ్ళందరినీ ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు 30 ఏళ్ళు వాడుకుంటున్నారు నాకు తెలియదు ప్రభావ. ఒక్కొక్కరి కుటుంబానికి ఒక గ్రామాన్ని చేయాలంటున్నారు నాకు తెలియదు ప్రభావ. కానీ యోనా విధేయత చూపించకుండా ప్రభావ విధేయత చేయడం ప్రభావ నన్ను పంపించండి నాయన. నేనైనా వాళ్ళ చూపిస్తాను, నేను విధేయత చూపిస్తాను, దేవుడు నేను విధేయత చూపిస్తాను, నేను నేను సంపాదించుకుంటాను, నేను సేవింగ్ సంపాదించుకుంటాను, నేను ఉద్యోగంలో పక్కన నేను సంపాదించుకుంటాను, అందరినీ నేను సంపాదించుకుంటాను. నా బాధ్యత ప్రార్థన చేసి దయచేసి ప్రార్థన చేసి ఎవరెవరు అందరూ ప్రార్థన చేసి పరిశుద్ధులైన ప్రేమగల యేసు ప్రభువా, మీరు చేసినటువంటి సేవలకు వందనాలు తెలియజేసిన ప్రభువా, మీరు చేసిన వాటిని బట్టి వందనాలు తెలియజేసిన ప్రభువా, మాలో ఎవరైనా అవిధేయత ఉందేమో ప్రభువా, దేవుని వాక్యం వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఇదిగో నేను ఈ పరిస్థితిలో అవిధేయుడైన విన్నాను, ఈ పరిస్థితిలో నేను దేవునికి అవిధేయత చూపించాను, ఈ పరిస్థితిలో నేను దేవునికి విధేయత చూపించలేదు, ఎవరైతే నిజంగా అవిధేయతలో అనుకుని మోకరించి ప్రభువాను ప్రకటించండి అని ప్రార్థన చేస్తారు. వాళ్ళందరికీ మాట్లాడేటువంటి మాట ఏంటంటే నిజంగా నా పట్ల దేవుడు కనికరం కలిగిన దేవుడు, నిజంగా నా కుటుంబం పట్ల ఆసక్తి కలిగినటువంటి దేవుడు, లేని మరణాన్ని స్వభావాన్ని కలిగితే ఇదిగో మరణాన్ని స్వభావాన్ని కలిగితే అయ్యో కనికరించండి ఆయన సహాయం చేయండి. ఎవరు చెప్తున్నారా ఈ మాట చెప్పినప్పుడు మేము ఏది చూసినా మా మనలో స్వస్థత చేసేలా, మా మనలో స్వస్థత చేసేది, మా మనలో స్వస్థత చేసేది, మా కుటుంబాలలో తెలుగు చేసేది ప్రభావ. తండ్రి విధేయత చూపించి ఆయన విధేయత చూపించి ప్రభావ ఇది ఆయన నమ్మకమైన జీవించేటువంటి బిడ్డలుగా మా యొక్క సమస్యలను చేయండి. దీన్ని చూపించుకొని సహాయం చేయండి. ఏ చేసినటువంటి వేయించినాము కలిసి పిల్లలుగా 218 దాకా మనందరం కలిసి పాడుకుందాం. ఈ పాట పాడుకునే సమయంలో ప్రభు మన నామమును సమర్పించుకున్నాం. ప్రేమతో ఆరాధించిన మన యేసు సమయమే గారు పాట 288వ పేజీ 288వ పేజీలో 218వ పాట.
దయచేసి ఈ పాట పాడబడే సమయంలో ప్రభు మన కానుకలను సమర్పించుకుందాం. ప్రేమామృతధారలు చిందిన యేసు సమీపడు. ప్రేమామృతధారలు చిందిన యేసు సమీపడు. ప్రేమయే కాలయే నిలచి Adora
పోయిన వారం మీకు అనౌన్స్ చేశాను. మనకి శ్రమ దినములు 18వ తారీఖు నుండి. కొంతమంది సహోదరులు అడిగారు, మేము కూడా పంచుకుంటాము. ఉదయం కాకుండా సాయంకాలం అయితే కొంచెం అవకాశం మాకుంటుంది అని కొంతమంది దూర ప్రాంతానికి పనుల నిమిత్తం వెళ్ళేటువంటి వాళ్ళు అడిగారు. ఎక్కువ మెజారిటీ ఉదయమా సాయంకాలం చేయద్దు. ఎక్కువ మెజారిటీ ఏంటి, ఎవరు ఎత్తట్లేదు? మధ్యాహ్నం పెట్టుకుందామా? ఆ? ఆ? చెప్పాలి. ఉదయమా సాయంత్రం? సరే, ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటలకి ఖచ్చితంగా 1 గంట సేపు ప్రార్థన ఉండగలిగి 18వ తారీఖు అండి, శ్రమ దినాలండి. 7:30 నుండి 8 గంటల్లో ఖచ్చితంగా కలుసుకోండి. అందరూ కూడా కలుసుకోండి. దూరం నుండి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా